రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి చౌకగా ఇంటర్నెట్ సేవలు, ఐపీటీవీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఈరోజు మనం దాదాపు 2.5 లక్షల మంది పైగా కస్టమర్స్ని తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రాజెక్ట్ నడుస్తుంది. ప్రజలందరూ కూడా ప్రతి నెల 700 నుంచి 800 దాకా టెరాబైట్ల డేటా యూజ్ చేసే పరిస్థితి వచ్చింది. మామూలుగా టెలిఫోన్ కనెక్షన్స్ లేని ఊళ్ళలో కూడా ఈరోజు ఇంటర్నెట్ కనెక్షన్స్ మనం తీసుకెళ్ళడం జరిగింది. వైజాగ్ జిల్లాకు వచ్చినట్లయితే వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఇప్పటివరకు దాదాపు 32,000 కనెక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఇందులో వైజాగ్ సిటీ ఇతర ప్రాంతాలతో పాటు అరకు, పాడేరు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ అరకు, చింతపల్లి ఈ మొత్తం ఏజెన్సీ ఏరియా అంతా కూడా త్వరలో 100% ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్స్ రాబోతున్నాయి. అదేవిధంగా పాడేరు, విశాఖపట్నం కార్పొరేషన్ లిమిట్స్లో ఇప్పటివరకు మనం దాదాపు 12,000 నుంచి 15,000 దాకా కనెక్షన్స్ ఇచ్చాము. ఇంకా కూడా చాలా డిమాండ్ ఉంది. ప్రజలందరూ ఇది ఒక కొత్త సర్వీసు, మిగతా రాష్ట్రాలు ఏవి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు సాధించలేని ఒక గొప్ప టెక్నాలజీని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించగలుగుతున్నాము. అందులో భాగంగా మిగతా అన్ని నగరాల కంటే కూడా వైజాగ్ సిటీలో వర్క్ ఫాస్ట్గా ఉంది, ప్రజల నుంచి డిమాండ్ బాగా ఉంది. ప్రధానంగా 2-3 ఏజెన్సీలు మనకి గాజువాక ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఈ వర్క్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే ఆపరేటర్లు వాళ్ళ ద్వారా ఈ వర్క్ ముందుకు తీసుకెళ్లాలనేది మేము ఆలోచన చేస్తున్నాము. ఎవరైతే ముందుకు రారో వాళ్ళు వదిలేసి మిగతా వాళ్ళకి ఇచ్చి మొత్తం ప్రాజెక్ట్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే పద్ధతిలో కృషి చేస్తున్నాము. సో వచ్చే సంవత్సర కాలంలో వైజాగ్లో ప్రతి ఇంట్లో కూడా ఏపీ ఫైబర్ కనెక్షన్ ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా తక్కువ ధరకి నాణ్యమైన ఇంటర్నెట్ కానీ ఐపీటీవీ సర్వీసెస్ కానీ ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనెక్షన్స్ వేగంగా వేయలేకపోవటం ఏమీ లేదండి. ఇది కరెక్ట్గా 1 సంవత్సరంన్నర నుంచి మాత్రమే మనం ఈ కనెక్షన్స్లోకి వచ్చాము. సో మొదట్లో టెక్నికల్గా ఉండే అనుమానాలు, ఇది ప్రభుత్వం సర్వీస్ ఎలా ఉంటుందో అనే భయాలతోటి కొంతమంది వెనకం చేశారు. ఇప్పుడు ప్రజల్లో కానీ ఆపరేటర్లో కానీ పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇంతకుముందే నేను చెప్పినట్టు దాదాపు 2.5 లక్షల మంది ఉపయోగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి చోట నుంచి ఆపరేటర్లు కానీ ఎంఎస్ఓలు కానీ అన్నిటికంటే ముఖ్యంగా కస్టమర్లు ముందుకు వస్తున్నారు. సో ఇప్పటి వరకు ఇది ఇనీషియల్ ఫేజ్ కాబట్టి కొంచెం స్లోగా ఉంది. ఇప్పటి నుంచి చాలా స్పీడ్గా ఇది ముందుకెళ్తుంది. ఇది గత సంవత్సరంన్నర కాలంగా మనం ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఓలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే ఎగ్జిస్టింగ్ ఆపరేటర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంతమంది ముందుకు వచ్చి చేస్తున్నారు. చేయని ప్రాంతాల్లో వాళ్ళ కోసం ఆగకుండా కొత్త వాళ్ళని తీసుకొని ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా ఆచరిస్తున్న పాలసీ. ఉన్న ఆపరేటర్ చేయకపోతే ఆయన కోసం వెయిట్ చేయడం అనేది జరగదు. ఇక కొత్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా చేపిస్తాము. ఎగ్జిస్టింగ్ ఆపరేటర్స్ మీద ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళు ప్రభుత్వ ఆస్తుని ధ్వంసం చేసినట్లు, ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రభుత్వ అధికారుల్ని అడ్డుకున్నట్టు కాబట్టి ఆ సంబంధిత సెక్షన్ల కింద వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ రాష్ట్రంలో ఏపీ ఫైబర్ వైర్లు కట్ చేసిన వాళ్ళ కొంత మీద పీడీ యాక్ట్ ప్రయోగించడం జరిగింది. డీజీపీ గారి స్థాయిలో రెగ్యులర్గా దీన్ని మానిటర్ చేస్తున్నారు. కాబట్టి ఏపీఎస్ఎఫ్ఎల్ చేసే ఆపరేటర్లకి ఎలాంటి ఇబ్బందులు రావు. ఎవరైనా సరే ఇబ్బంది సృష్టించాలి అనుకుంటే మాత్రము వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళే ఇబ్బందుల్లో పడతారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏజెన్సీలో ఆపరేటర్లు అంత యాక్టివ్గా లేరు. అదేవిధంగా అన్ని చోట్లకి సిగ్నల్స్ కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. చాలా చోట్ల డిటిహెచ్లు ఉన్నాయి. అందువల్ల మనం ఈజీగా పెనట్రేట్ అయ్యాము. అలాగే టెలిఫోన్ అనేది కూడా ఏజెన్సీ ఏరియాల్లో ఒక మంచి అట్రాక్షన్ అయింది. సిటీకి వచ్చేసరికి ఫైనాన్షియల్గా చూసిన ఆపరేటర్లకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ బాగుండటం, ఇతరత్ర కారణాలతోటి మనకు కొంచెం స్లో అయింది. కానీ ఇప్పుడు ఏజెన్సీతో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు వైజాగ్ సిటీలో దాదాపు 15,000 కనెక్షన్లు మనకు వచ్చినాయి. ఇది వచ్చే సంవత్సర కాలంలో మొత్తం వైజాగ్ సిటీ అంతా కూడా విస్తరిస్తుంది.